ఇవి కూడా సీరియల్ నెంబర్ లేవు. జాగ్రత్తగా ఉంచుకున్నాము. ఇక్కడ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మిస్ కావడం కానీ తస్కరించడం కానీ జిల్లా పరిధిలో జరిగినటువంటి వాటి మీద మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని చాట్ బార్డ్ ద్వారా అలాగే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మిస్ అయినటువంటి మొబైల్స్ని కానీ తస్కరించబడిన మొబైల్స్ని కానీ వాటిని ట్రేస్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో పోగొట్టుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇవ్వడం అనేటటువంటిది ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. దీనిలో ఈ దఫాలో 266 మొబైల్స్ని మనం ట్రేస్ చేసి అవన్నిటిని కూడా బాధితులకు ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మిస్ అయినవి ఒక 221 మరియు ఒక 45 మొబైల్స్ చోరీకి గురైనవిగా బాధితులు తెలియపరిచిన ఇన్ఫర్మేషన్ మీద మనం వాటిని చేయడం అనేటటువంటిది ట్రేస్ చేయడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా అదర్ స్టేట్స్లో కూడా ఇవి ఉన్నవి ఐడెంటిఫై చేసుకొని అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉన్న వాటిని కూడా మనం టీమ్స్ని పంపించి ట్రేస్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఈరోజు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. సో మొబైల్ అనేటటువంటిది ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అనేటటువంటిది అందరికీ తెలిసిన విషయమే. సో దానిలో ఎంతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి బ్యాంక్ రిలేటెడ్ కానీ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా సేవ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ అయినటువంటి గ్యాడ్జెట్ని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే దానిని ఎడల ఆల్వేజ్ అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు దాన్ని మిస్ చేసుకునే పరిస్థితి, పోగొట్టుకునే పరిస్థితి ఉండకుండా తగినటువంటి జాగ్రత్తలు